ఏమన్నాడు? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు మీ యొక్క ప్రవర్తన దిద్దుకొని బ్రతకండి అయ్యా, నాకు అదే సంతోషం. మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, వారిని గద్దించినప్పుడు వారు బాగుపడితే పర్లేదు. వారు మరలా అదే తప్పు చేశారనుకో మనకు బాధ ఉంటుందా లేదా? అదే వారు ఆ తప్పు చేయకుండా చక్కగా బ్రతికితే మనకు సంతోషమా లేదా? అలాగే తండ్రి అయిన దేవుడు మనం దిద్దుకొని బ్రతకడాన్ని కోరుకుంటున్నాడు అన్నమాట. ఆయనకి సంతోషం అని చెప్తూ ఉన్నారు. ఏమండి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా తిమోతికి దైవజనుడైన పౌలు గారు చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు కలిగిన ఈ ప్రతి లేఖనము తప్పు దిద్దుటకును ప్రయోజనకరమైనది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే మనల్ని తప్పు దిద్దుతుంది అన్నమాట. ఏమంటే దైవజనుడు ఏం చేయాలంటే ఖండిస్తారు, నీలో ఈ తప్పు ఉందని నీకు తెలియజేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? దైవజనుని యొక్క గద్దింపును మనం ఏం చేయకూడదు, త్రోసివేయకూడదు. కానీ బైబిల్ చెప్తుంది గద్దింపు నీకు అసహ్యం కదా, మనకు అసహ్యం గద్దింపు. ఆ గద్దింపును మనం తీసుకోలేము. ఏమండి? కాబట్టి మీరు ఎవరికైనా మంచి చెప్పారంటే మీరు వారికి ఏమైపోతాం? మనం ఎవరికైనా మంచి చెప్పాం అనుకో, వారికి ఏమైపోతాం? మనం శత్రువులం అయిపోతాం, విరోధులం అయిపోతాం. అవునా కాదు? సరిదిద్దుకోం కదా, దిద్దుకునే మనసు మనలో ఉండదు. ఎందుకంటే మన దృష్టిలో చెడ్డవారం అయిపోతాం. దిద్దుకొనుమో నిన్ను దిద్ద